బుల్లెట్లు నమ్మినోళ్ళు మట్టి కొట్టుకుపోయారు. నక్సలైట్లు, టెర్రరిస్టులు నల్ల జెండాలు ఎగరేస్తే జాతీయ జెండా కోసం త్యాగం చేసిన చరిత్ర ఏబీవీపీదేనని సంజయ్ అన్నారు. బుల్లెట్ను నమ్ముకున్నోళ్ళు మట్టి కొట్టుకుపోయారని, బ్యాలెట్లను నమ్ముకున్నోళ్ళు ఉన్నతంగా ఎదిగారని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షా నేతృత్వంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా అంతం కాబోతుందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు రావుల కృష్ణ, కార్యదర్శి రాంబాబు, కర్నె రామచందర్, గీతా సింగ్, భీమనపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారని చెప్తా ఉన్నారు. ఏది బుల్లెట్లను నమ్ముకున్న వాళ్ళు మట్టి కొట్టుకుపోయారు. బుల్లెట్లను నమ్ముకున్న వాళ్ళు కూడా అందరూ మట్టి బిడ్డలే, ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిన వాళ్ళే, మట్టిలో కలుస్తున్నారు. మీరు కూడా రేపు అదే మట్టిలో కలవాలి. మీరేం ఆకాశంలో కలవరు, మీరు పోయి ఆకాశంలో కలవరు. ఎలా మావోయిస్టుల పైన కామెంట్స్ చేసే అర్హత మీకు లేదు. జాతీయ జెండా కోసం మావోయిస్టులు ఖచ్చితంగా లొంగిపోవాలి. బుల్లెట్లను కాదు, ఇంకా బ్యాలెట్లను నమ్ముకోవాలి. అది ఖచ్చితంగా చేసి తీరాలి, జరిగి తీరాలి. అది మేమే కోరుకుంటా ఉన్నాం. కానీ ఒకటి చెప్తా ఉన్నాం, బ్యాలెట్లు పక్కన అంశం. ఇలా బ్యాలెట్లు నమ్ముకున్న వాళ్ళందరూ దొంగలు తయారైతే బుల్లెట్లను నమ్ముకున్న వాళ్ళందరూ దేశ ప్రేమికులు తయారయ్యారు. కానీ ఆ బుల్లెట్లు ఇప్పుడు పనిచేయాయి. ఖచ్చితంగా వాళ్ళు లొంగిపోవాలని చెప్తూనే మీరు చెప్పిన మాటకి ఏం చెప్తా ఉన్నామంటే, నక్సలిజాన్ని అంతం చేసే కంటే ఇక్కడ పేదరికాన్ని అంతం చేయండి, ఇక్కడ మావోయిజాన్ని అంతం చేసే కంటే ముందు ఇక్కడ అంతరించిపోతున్న విద్యను బాగు చేయండి. ఇలా రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేయండి. ఇంకా రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ఇంకా రేషన్ బియ్యం తినే పరిస్థితిలో, రేషన్ బియ్యం వస్తేనే కడుపు నింపుకునే పరిస్థితిలో భారతదేశం ఉందని చెప్పేసి సిగ్గుపడండి. ఇలా రేషన్ బియ్యం రాకపోతే అవస్థలు ఉంటా ఉన్నారు, పస్తులు ఉంటా ఉన్నారు, అవస్థలు పడుతూ ఉన్నారు అని చెప్పేసి అంటే ఇంకా పేదరికం నా దేశంలో ఉంది అని చెప్పేసి బాధపడండి. జాతీయ జెండానే అవమానించి ఈ జాతీయ జెండాతో మాకు సంబంధం లేదని చెప్పేసి ప్రకటించిన మీ ఆర్ఎస్ఎస్ ఏబీపీలు, బీజేపీలు ఇలా జాతీయ జెండాను కాపాడడం కోసం పనిచేసామని చెప్పి చెప్తా ఉంటే కొంత సిగ్గుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు నిలబడాలి. 8 మందిని ఇస్తే అందులో 2 కేంద్ర మంత్రులు లేరు. ఎవరి భిక్ష ఇదంతా? తెలంగాణలోని భిక్ష, తెలంగాణ ప్రజల భిక్ష. మరి ఆ భిక్ష ఎత్తుకున్నప్పుడు ఎంత కృతజ్ఞత భావంతో ఉంటుండాలి. మీరు మీ కడుపు నింపింది, మీకు ఒక పేరు తీసుకొచ్చింది తెలంగాణ. ఆ తెలంగాణకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు మీరు. ఆ తెలంగాణలో ఎంతమంది బిడ్డలకు మీరు మేలు చేసిరు. విద్య అంతరించిపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు కదా, దానిపైన ఎట్లాంటి పరిష్కారాలు చూపుతా ఉన్నారు మీరు? ఎట్లాంటి వాళ్ళకు ఏదో భరోసా ఇవ్వాలి కదా, ఏం భరోసా ఇస్తూ ఉన్నారు మీరు? మౌనం పాటిస్తూ ఉన్నారు మీరు కూడా. సో ఏ బుల్లెట్లు, బ్యాలెట్లు ఇవన్నీ మీరు చెప్పకుండా వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ, హై టెక్నాలజీలో అడుగులో ఉండి ఏదో పోరాటం చేస్తామని చెప్పేసి అంటే మీలాంటి దోసుకునేటోళ్ళకు అది అడ్డం అవుతూ ఉంది. వాళ్ళను అంతం చేస్తారు. అది ముమ్మాటికి వాస్తవమే. ఖచ్చితంగా వాళ్ళే బయటకు రావాలి. ఏ బుల్లెట్ల పోరాటం అయిపోయింది, బ్యాలెట్ల పోరాటం చేయాలి. దొంగ నాయకులను రాజకీయంగా ఎదగకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు రాజకీయంగా వీళ్ళే ఎదగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటా ఉన్నాం, అందరం కోరుకుంటా ఉన్నాం.